బాబాయ్ 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఏమీ లేదు. మళ్ళీ నేను పాదయాత్రకు వస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. ఏం చెప్తారు అసలు? ఎవరు జగన్ గారా? జగన్ గారు. ఏంది అడి బాగుందన్న బాగుందా తేల్చేది. ఆ, చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం ఫుల్ అభివృద్ధి. మరి రప్ప రప్ప అన్నారు ఒక్కొక్కటి సంగతి. 88 మ్యాజిక్ ఫిగర్ దాటమే అంటున్నాడుగా. ఆ ఆ మ్యాజిక్ ఫిగర్ 88 దాటంగానే ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడుగా ఎవరు జగన్ గారు. ఏం తేల్చేది? ఆ, ఏంది? ఆ. ఏమీ లేదు, ఇక వచ్చేదేం లేదంటారా? ఏమీ లేదు. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు గారు పెన్షన్లో అన్ని టైంకే ఇస్తున్నారా? ఆ? పెన్షన్లు టైంకి ఇస్తున్నారా? ఇస్తున్నాడు కానీ పెన్షన్ల ఇది అని కాదు. ఆ, సమర్థుడు చంద్రబాబే. అంతే. ఆ, ఇక నమ్మరా? మళ్ళీ జగన్ నమ్మరంటావా? అంటే ఆయన వల్ల కాదని. అంతే. మేము నమ్ము ఆ, ఈ ప్రభుత్వం బాగుంది, ఉమ్, మాకు ఓకే. ఆ. మరి ఏం చేసినా అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకా అమరావతిలో నీళ్లు అంటాడు, అమరావతి అసలు ముంపు ప్రాంతం అంటాడు. ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు అమరావతి మీద ఆయనకు అంత ఖర్చు ఏంటి? బురదలడం చేస్తావు, అంతే. అంత తప్పితే ఏం లేదు. మరి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తావు రాగానే. లేదు, అవి ఒట్టి మాటలు. ఉమ్, నేను లెగితే నలుగురిని కొడతా, ఆ, నేను లెగవలేను. అంతే. అది అంతే. ఈ రోజున రోడ్లని, సంక్షేమ పథకాలని, పెద్దల వాళ్ళకి అసలు 1వ తారీఖు టంచిన్గా పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు అంటున్నాడు. నిజంగా వస్తున్నాయా బాబు పెన్షన్? 1వ తారీఖు కాదు, ఆ. 31నే వస్తున్నాయి. అవును. 1వ తారీఖు ఇవ్వాల్సింది 31నే ఇచ్చారు. అంటే ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చారు. ముందే ఇస్తున్నారు. ఆ, మేము అనుకున్న కన్నా కూడా ముందు వస్తున్నాయి. బానే ఉంది. ఇంకంతకన్నా మాకు కావాల్సింది ఏం లేదు. అట్లాగే రైతులకి ధాన్యం కొనుగోళ్లు కూడా, ధాన్యం డబ్బులు అమ్మంగానే 24 గంటల్లో పడుతున్నాయి అంటున్నారు. ఆ కొనుగోళ్లు కూడా బాగున్నాయి, వాళ్ళకి రైతు పథకాలని ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు. అవి కూడా అట్లాగే వచ్చినాయి. సో అట్లాగే బాబాయ్ ఈ రోజు పిల్లలు మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలను చూస్తే ఆ యూనిఫామ్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ అంత బాగానే చేస్తున్నారంట. అది నంబర్ 1 అండి. ఉమ్, ఆ భోజనాలు కానీ, ఉమ్, మామూలుగా ఈ అన్న క్యాంటీన్ కానీ అవును. నంబర్ 1. మరి రోజా గారు కానీ, అంబటి రాంబాబు కానీ అసలు వీళ్ళకి ఏం లేదు, మేమే వచ్చేది జనాలు మా కోసం ఏమండి? అన్నాడుగా. కొడాలి నాణ్యాను రోజే చెబితే ఇదే ఇదా, ఆ, వాళ్ళ మాటలు మేము వింటామా? ఆ, ఎవరు ప్రజలు నమ్మరు, ప్రజలు నమ్మరు. చెప్పుకుంటారు. ఆ, వాళ్ళ నోటికి వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు కానీ అది అసలు ఉమ్, అది నమ్మే మాటలు కాదు రైట్. వాళ్ళు చెప్పి. రోజా గారు ఒకటే అంటది, అసలు ఇలా పరిపాలన చేత కాదు, మా జగనన్న వస్తే దేవుడు, మా జగనన్నే అసలు జనాలంతా కూడా జగనన్న కోసం ఎదురు చూస్తున్నారని ఆమె మాట్లాడుద్ది. నిజంగా జనాలకి అంత మంచి చేసే వ్యక్తి అయితే 151 నుంచి 11కి ఎందుకు వచ్చారు? కనీసం వాళ్ళకి ఆలోచన ఉందంటావు బాబాయ్? ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఆ, ఉండాలంటే అట్లా మాట్లాడరు. ఆ. మరి అంబటి రాంబాబు అది అంటాడు, రోజా రాంబాబుకి ఏం తెలుసు? పోలవరం ఏం చేశాడు రాంబాబు? ఉమ్, పోలవరం ఏమన్నా చేశాడా? ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు అన్నాడు. అసలు మాకే తెలియదు అన్నాడు. అనిల్ వచ్చేమో సంవత్సరంలో అయిపోద్ది అన్నాడు. తొడగొట్టి చెప్పాడు ఆయన. ఆయనేం పోయాడు, ఆ తొడబోయింది. మళ్ళీ ఈయన వచ్చాడు, ఈయన ఏం చేశాడు? ఉమ్. మరి ఇప్పుడు ఎంత జరుగుతుంది? కనపడతలే జనానికి. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు 80% పూర్తయింది, 2026లో పోలవరం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరతా అంటున్నాడు. ఆయన అంటే చేస్తాడా బాబాయ్? కంపల్సరీ. నిమ్మల రామానాయుడు గారు చూస్తున్నాంగా, చేస్తున్నారుగా. ఆ. మరి వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా నేనే వస్తా, నేను వచ్చి జనాలను ఉద్ధరిస్తా రానని ఎట్ట అనుకుంటాడు? మరి ఎవరు ఆనందం వాళ్ళది. అంతే. అంతే. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు? ప్రజలంటే ఇప్పుడు మేము ఫార్వర్డ్ క్యాస్ట్, మేము ఉమ్. ఇక్కడ కూర్చునేవాళ్ళం. ఉమ్. మాకేందంటే ఆయన వస్తాడని ఉంటుంది. ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు గారు. వాళ్ళు ఏం చెబుతారు? కొంతమంది ఉంటారు, ఆ భక్తులు ఉంటారు, ఉమ్. వాళ్ళు మొండివాదం. ఇక అంతే. ఇక అది వాళ్ళ కనీసం కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ రోజు రోడ్లు, గతంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇట్లా మనకు కొన్ని తెలుస్తాయి కదా. మాకు తెనాల నుంచి నారాకోట వరకు రోడ్డు ఉంది. ఉమ్. ఈ అంత ముందు అన్ని గుంటలే. ఉమ్. వీళ్ళు రాగానే 2-3 నెలలు 5-6 నెలల్లో రోడ్లు వేసి ఇచ్చారు. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్లు వేసారు, రోడ్లు వేసారు. రోడ్డు వేశారు. అవును. ఇప్పుడు నీకు తెనాల నుంచి నారాకోట గుంటూరు వరకు విజయవాడ ఎక్కడ కూడా అద్భుతంగా ఉంది. ఇది వరకు ఈ రోడ్లు తెలియలా జనానికి. తెలిసినా కానీ కొందరు కావాలని అంటారు, అంతే. అంతేగాని ఉమ్. అసలు తెలిసినాడు ఎవరు చంద్రబాబు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు ఒక అబద్ధాన్ని నిజంగా అని చెప్తే నమ్మేస్తారు జనాలని ఆయన ఉద్దేశం. నిజంగా జనాలు అంత అమాయకంగా ఉన్నారా? ఎందుకుంటారు? పిచ్చాళ్ళు ఎవరు ఉండరు. ఆ. ఎందుకుంటారు? ఇక నమ్మరు అంటావు. నమ్మరు. ఎట్లా పరిపాలన ఈ 2 ఏళ్లలో పరిపాలన మీరు ఏం గమనించారు బాబాయ్? అన్నీ బాగానే ఉండయి. పథకాలు ఇస్తున్నారంటారా? పథకాలు అన్ని టైంకే. అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి తెస్తున్నాడో కూడా తెలియదు. మరి పెన్షన్ ఇస్తున్నాడు, మరి అన్న క్యాంటీన్లు, మరి స్కాలర్షిప్లు. ఒక్కొక్కళ్ళకి ఇంట్లో 10-15 ఏళ్ళు వస్తున్నాయి పెన్షన్. ఏంటంటే అవిటాళ్ళు అయ్యి, వీళ్ళు అయ్యి, పిల్లలకు మా వికలాంగులు
చక్కగా తాగుతూ కొంతమంది ఆ పెన్షన్ తీసుకుని ఆనందంగా తాగేవాళ్ళు ఉన్నారు. ఆ? అన్ని రకాలుగా ఆనందాలు పొందుతున్నారు. కానీ వాడిని అడిగితే మా జగనే మంచివాడు అంటాడు ఇంకోడు. ఆడు అభివృద్ధి ఒకడని కాదు చెబుతున్నా, వాళ్ళు ఉంటారు. ఇక మంచి అనేది ఎవడు వదులుకోడు. కాకపోతే పైకి అన్నా కానీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఉద్యోగాలు ఇదే మా ఆలోచన అని చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పినట్టుగా ఈరోజు పరిపాలన జరుగుతుందా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన బాగుంది, చెప్పినట్టు పనులన్నీ జరుగుతున్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాల్సిందే. చంద్రబాబు రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ పటవలో ఉండదు. అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు నా కోసమే జనాలంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళీ నేను వస్తా, ఎవడెవడైతే ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ అంతు తేలుస్తా, ఒక్కొక్కటి బట్టలు ప్రదర్శనలో పెడతా, పోలీసులను కూడా బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. రెవిడేషన్ చేసి రాజకీయానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చూసామండి, ఎట్టేళ్ళు ఎంతమంది ఉండరు, ఎంతమంది అయిపోలా. ఇది కూడా అంతే. ఈ పార్టీయే పత్రం అయిపోద్ది ఆ మాటలకు. ఇప్పుడు ఎవరైనా నిన్ను కొడతానంటే ఎవడైనా ఓటేస్తాడా? మరి అసలు రాజకీయం అంటే ఏంటి? అసలు 10 మంది బాగుండాలి, 10 మందికి ఉపయోగపడేట్టు చెయ్యాలి. అది ప్రభుత్వం. నేను అంతా ఈ రాష్ట్రాన్ని నేనే దోసుకుంటానంటే ఎట్ట కుదురుద్ది? నువ్వు చేసిన పని ఏంది? నీ పార్టీ వాళ్ళకి ఎన్ని కేసులు ఉన్నాయి ఇవాళ? కనీసం గత 5 ఏళ్లలో అమరావతి నువ్వు ఏం చేయకపోగా ఇప్పుడు కనీసం అమరావతి అభివృద్ధి జరుగుతుంటే నువ్వు ఒక మాజీ సీఎంగా మేము కూడా సహకరిస్తామని చెప్పకుండా ఇంకా అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ అసలు అది వేస్ట్, ఆ రాజధాని అని ఇంకా బురద చల్లుతున్నాడంటే ఏంటి బాబాయ్ ఆయన ఉద్దేశం ఏంటి అసలు? ఆ నీటి సముద్రంలో అని చెబుతున్నాడు. ఆయన ఇల్లు ఎందుకు కట్టాడు? ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నాడు? విజయవాడలో అక్కడేగా. మరి సముద్రంలో ఎందుకు కట్టాడు? ఇప్పుడు మాటలంటాం తేలికండి. ఊరక ఆలోచన భ్రమ, ఇంకా నేనేదో వస్తాను అని భ్రమ కానీ చేసుకొని ఏంది తెలిసేది? ఆయన రప్పని ఎదురు తిరిగితే నరుకోటాలు జరిగిపోతాయి, దేశం నాశనం అయిపోద్ది, మన రాష్ట్రం నాశనం అయిపోద్ది. అంతే, అందుకనే ఊరుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? దేనికి చెయ్యొద్దు, ఒకళ్ళ మీద బావద్దు, ఒకళ్ళు ఆవేశపడద్దు, అందుకనే జనం ఆగుతున్నారు. నీకు మళ్ళీ రెచ్చగొడితే అయిపోద్ది. అంతే. కనీసం ఇప్పుడు అవతల పార్టీ నువ్వు ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళు సమయం పాటిస్తున్నారంటే రాష్ట్రం బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెట్టుబడిదారులు రావాలి. వాళ్ళు అంటే పెట్టుబడిదారులు భయపెట్టేసి వెనక్కి పంపించేస్తే ఏం ఉద్ధరిద్దామని జగన్మోహన్? ఏమి లేదు, ఈ రాష్ట్రాన్ని ఎట్ట నాశనం చేయాలని అదే అభిప్రాయం. అంతేగాని రాష్ట్రాన్ని బాగు చేయాలనేది లేదు. ఈయనకంటే రాజశేఖర రెడ్డి నయం. ఆయన్ని ఇంత రఫ్ లేదు అసలు. పరిపాలన చేశారంటే ఆయన మేము వాళ్ళకి కూడా మేము ఎవరో ఏ పార్టీ అయినా సరే మేము అనం. ఒక్కొక్క పాలసీని బట్టి ఒక్కొక్కళ్ళు చేయొచ్చుగా. నువ్వు చెయ్యి, నువ్వు మంచి ప్రోత్సహించు. నువ్వు చేయలేదుగా నువ్వు. ఇప్పుడు మీ నాన్న మీ అంటలా, రాజశేఖర రెడ్డి మీ అనం. ఆయన పరిపాలన బాగానే చేశాడు, ఇప్పుడు పర్వాలా. అసలు నీ పరిపాలన ఏంది? నువ్వు 5 ఏళ్ళలో ఏం చేసావు చెప్పు. ఫలాది కూడా చేసావు. ఇప్పుడు మాట్లాడితే ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి నేను అది చేశాను, అసలు మొత్తం పోలవరం కానీ లేకపోతే ఏదో నీటి ప్రాజెక్టులన్నీ నా హయాంలోనే వచ్చినాయి అంటాడు, లేకపోతే గూగుల్ నేనే తెచ్చానంటాడు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టాను అంటున్నాడు. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు నేను కట్టనే ఉన్న కేసులు కూడా వేస్తానని చెప్పి ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటున్నాడు. అవుద్దా? ఆయన అక్కడ ఉంటే అక్కడ రాజధాని వద్దా? అదేమన్నా జైలు పెట్టి తిరగడానికి ఆయన ఇష్టం ఒక్కడదా? ఇది కేంద్రం సహకరించింది, కేంద్రం రాష్ట్రం రెండు కలిపి పెట్టుకుని చేస్తున్నారు. దాన్ని నువ్వు సమర్థించు, నువ్వు చేయలేకపోయావు. ఇక ఊరుకో, నువ్వు దాని గురించి మాట్లాడబాక, బాగుంటుంది. అంతేకాని నీకెందుకు మాట్లాడు, రచ్చగొడుతుంది దేనికి? చివరిగా బాబాయ్, చివరిగా అంటే ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో మన రాష్ట్ర క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజున శాశ్వత రాజధాని అని చట్టం కూడా చేసే పరిస్థితికి వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎందుకు ఇలాంటి భయానికి పరిస్థితులు? అంటే ఆయన కనీస నైతిక బాధ్యత లేదా? మాజీ సీఎం నేను కూడా మంచిగా సహకరించాలనే ఇది లేదంటారా? కుల మతాలు ఎడగొట్టి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ కులాలు ఇది అంతా కమ్మ కులం అన్నట్టు అంత. ఇప్పుడు రాజధాని తర్వాత నీకు మీ మంత్రుల్లో ఎవరిలో ఏ కులం లేదు, అన్ని కులాలు ఉన్నాయి. అవునుగా, గెలిపించారుగా. మరి ఎందుకని చేయాలని వాడా రాజధాని? ఎందుకని చేయాల? ఎందుకు రాజధాని అమరావతి రైతుల మీద అంత పగ ఏంటి? రాజధాని రైతులు ఏడన్నా ఎక్కడన్నా దేశం అంతా తిరగటం, అన్నాళ్ళు పోరాటం చేయటం ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? చరిత్రలో ఏమీ లేవు.
ఇవాళ కూడా మరి వాళ్ళు ఇన్ని బాధపడ్డారంటే సామాన్యమైన పని కాదు. ఇవన్నీ రాష్ట్ర ఊరక ఆయన భ్రమ. నమ్మరు. బ్రహ్మాండం చేస్తున్నాడు. రోడ్లు కానీ పింఛన్ ఇయటం కానీ 5 రూపాయలకి టిఫిన్ భోజనం పెడుతున్నాడు. ఇంకేం అసలు ఏంటి అదే భోజనం గతంలో అసలు అవసరం లేదు, వేస్ట్ అసలు ఏడా బ్రహ్మాండం వేస్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు తీసేసాడు. అట్టాగంటాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటే ఎంతమంది బతున్నారు దానివల్ల. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు ఇచ్చాడా, ఉచితంగా బస్సు వేసాడా, ఒడ్డు అప్పుడు గిట్టుబాటు రేటు కొన్నాడు, డబ్బులు ఏమంటే ఇచ్చాడు. అన్ని ప్రభుత్వం బాగా చంద్రబాబు నాయుడు దేవుడు. అసలు రాష్ట్రానికి అన్నదాత ఆయన తర్వాత ఎవరైనా ఇస్తుంది. ఈసారి మీరు 10, 12 వచ్చి ఈసారి వచ్చేది 6. ఈసారి వచ్చేది 6 సీట్లే. అది ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీల మీద మోగ జీవాలను చంపి రక్తం కూడా రక్తాభిషేకం చేస్తే ఇది తప్పు అని పోలీసులు వాళ్ళకి గట్టిగా చెప్తే వాళ్ళని ఇంటికి పిలిచి పరామర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అదే మరి. ఎందుకంటే ఈసారి ఇంకా తక్కువ వస్తాయి ఇటువంటి పనులు చేస్తే. అందుకొందుకు ఇంకా తగ్గుతాయి. క్రెయిన్లకు పని పెట్టారు. అంతకుముందు పార్లు పెట్టి చెక్కేవాళ్ళు, ఏం చేసేవాడు కదా. ఇప్పుడు క్రెయిన్లతో బ్రహ్మాండం చేస్తున్నారు. ఏడబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను ఆడికి వచ్చేదాడు, ఇంకా ఆడు అసలు రాడు ఏం లేదు. ఎదవ ఆడికన్నా ఎదవడు లేడు ఇక. అంటే మీరు గమనించింది బాబా ఈ 2 ఏళ్లలో మీరు అసలు వాడు ఏం చేయలేదు అంతకుముందు. ఇప్పుడు బాగుంది. అది అంటదిలే. అది సినిమా తీసుకోమని వెళ్ళి దాన్ని ఆడిని పెట్టుకుని సినిమాలు అయితే అట్లేసి అమ్ముకోమని సినిమాలు అమ్మటే పెట్టి అట్లు అమ్ముకోమని రోజాని. అంతేగా రోజాలు ఏమవుద్ది. అట్టాగంటది అట్టాగంటది ఏమీ లేదు. బాబాయ్ చివరిగా చెప్పండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కానీ కొంతమంది ఎదవలు వాళ్ళు తెలియక అనుకోవటమే. అంతేగాని అసలు జన్మలో కూడా రాడు. ఇక ఈ రోజు పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు ఇస్తున్నారు పిల్లలకి. మొన్న 16,000 టీచర్ పోస్టులు కానీ మొన్న 6,000 కానిస్టేబుల్ పోస్టులు అన్ని వచ్చినాయి. కూడా ఇంకా మేమే వస్తాం. స్కూల్ పిల్లలకి అన్నం బాగుంది, ఏంది అన్న క్యాంటీన్లు బాగుంది, పని చేసేవాళ్ళు ఆడ అన్నం తిని వెళ్తున్నారు చక్కగా. అంతా బాగుంది. మార్పు అయితే ఉందంటారు బ్రహ్మాండంగా. బాబాయ్ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మేము ప్రజల కోసమే వచ్చాం, ప్రజలకు వాళ్ళు ఏం కోరుకుంటే అదే చేద్దామని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోండి అంటున్నారు. ఎట్లుంది ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లా ఉందంటావు? ఏంటి బాగానే ఉంది అంటే ఏంటి మీరు గమనించిందండి బాబాయ్? ఏం బాగుంది? పింఛన్ ఎత్తున్నాడు టెన్షన్గా. రైతులకు వస్తున్నాయి, వస్తున్నాయి అవి వస్తున్నాయి. అది అన్ని బ్రహ్మాండం దొరుకుతున్నాయి. అట్టా చదువుతాడు. నమ్మటం ఇంకా బతుకోడు, ఇంకా నమ్మటం లేదే లేదు. జగన్ ఎవరు నమ్మరు. ఇక ఎవరి ఉండాలి 10-15 మంది ఉంటారు ఒక ఊళ్ళో. ఇప్పుడు యువకులు కుర్రోళ్ళు కూడా రక్తాలు చల్లడం, బ్యానర్ల మీద రప్ప ఇది అసలు మంచిదేనంటావు? అది మంచిది కాదు సంస్కృతి. అట్టా కొత్త కోతలు. సో ఇప్పుడు ఈ రోజున బానే ఉందా? రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఉంది. బాగా చేస్తున్నారా? పెన్షన్ టైంకి వస్తున్నాయా? ఎట్లా ఉపయోగపడుతున్నాయి? ఒక రోజు మొంగలేస్తున్నాడు పెన్షన్లో. ముందు అన్నిటికీ వాళ్ళకు ఉంది. బాబాయ్ దాదాపు 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎట్లుంది పరిపాలన? ఎలా ఉంది? చంద్రబాబు చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. పెన్షన్ వస్తున్నాయా టైం? పెన్షన్ ఒక రోజు ముంగలేస్తున్నాడు. ముందే తగ్గిస్తున్నారా? 250 ఏమి లేదు, మొత్తం 4,000 ఇచ్చి పంపారు. ఒకేసారి 4,000. ఎట్లా ఉపయోగపడుతున్నాయి బాబాయ్ మీకు? ఆ డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయి? ఏదో పైకి అద్దెలకి, ఇంటి అద్దెలు పోయించి అద్దెలకి లేని వాళ్ళకి ఏం చేస్తా అట్టాగే జరుపుకుంటాం. మరి చెప్పినట్టుగానే చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు. చంద్రబాబు మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. ఆ మాటలేమో ఆయన పాతకొందలు ఇచ్చేటప్పుడు 3 తడవలు ఇచ్చాడు పాతకొందలు. ఇలా 4,000 ఒక్క తడవ ఎమ్మటే ఇస్తున్నాడు అందరికి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తున్నారా? అన్ని చేస్తాను అంటారు. మరి మళ్ళీ వస్తా అంటున్నాడు. ఇంకోసారి జగన్ వస్తే నమ్ముతారా జనాలు? ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. నమ్మరు. మరి నేను వచ్చి సంగతి ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడుగా. చాలా తెలిసినప్పుడే చూస్తారు. బాబా ఈరోజు తిరుమల మనం అందరం వెళ్తాం. తిరుమలకి ఆ స్వామివారి భక్తితో వెళ్తాము.
అక్కడ వేసే కానుకలు కూడా దొంగతనం చేసి అది చిన్న దొంగతనం అని అంటాడు. అంతవరకు న్యాయం అంటావు అది? అది న్యాయం అయితే దొంగతనం చేసిన రూపాయి దిగిన దొంగతనమేగా. అవును. మరి అట్లాంటి వాళ్ళు వెనకేసుకురావడం న్యాయం అంటావా? న్యాయమే వెనకేసుకు వస్తే అసలు ఇంకా రాళ్ళే. ఇక ఓటేరంటావా జగన్కి? ఇంకా మళ్ళీ రౌడీలతో తెచ్చి చేస్తాడేమో కానీ ఓటు మటుకేయరు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తున్నాడంటావా? రోడ్లు అవి బాగుపడ్డాయి కొద్దిగా ఏ బాబాయ్? రోడ్డు కూడా అన్నీ బాగు చేసుకొస్తుండే. ఇప్పుడు అందరికి డబ్బులు ఎత్తుండే మాత్రం బ్రహ్మాండంగా చేస్తుండే. ఇంకా ఆయన చేయలేదండి. Please subscribe to Leo News for more videos.